సకలమైన మహిమ ఘనత ప్రభావములు మన దేవుడైన యెహోవాకు చెందునుగాక. రైట్. ఏంటో ఇంటి పని నేనే చేయాలి, వంట పని నేనే చేయాలి. పని తక్కువ జీతం ఎక్కువ. పని చేసి చేసి అలసిపోయాను కానీ కుసేపు చిన్న కునుకుదేదాం. అమ్మో, అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాం, చాలా పనులున్నాయి. ఫ్రెండ్స్ని పిలవాలి, షాపింగ్ చేయించాలి, ఇల్లు క్లీన్ చేయాలి. ఇంతకు రామలక్ష్మి ఏడింది? రామలక్ష్మి, రామలక్ష్మి, రామలక్ష్మి. అమ్మో, చచ్చిందా బ్రతికిందా? నా బిడ్డ పెళ్ళి ఉంది. రామలక్ష్మి పని చేసేస్తున్నాను అమ్మగారండి. ఏంది చేసింది? యాక్టింగ్ చాలు కానీ వెళ్ళి కాపు కట్టు తేపో. అట్టగా అమ్మగారండి. రామలక్ష్మి, ఇదిగోండి అమ్మగారండి, కాఫీ తీసుకోండి. రామలక్ష్మి, చెప్పండి అమ్మగారండి. మీ అయ్యగారు ఇంకా డబ్బులు వేస్తానని ఇంకా ఇవ్వలేదేంటి రామలక్ష్మి? అవునా అమ్మగారండి? అమ్మగారండి మిమ్మల్ని ఒకటి అడుగుతారు అమ్మగారండి. అడుగు రామలక్ష్మి. అమ్మాయి గారు పెళ్ళి పెట్టుకున్నారు కదండి. అవును రామలక్ష్మి. ఎంతలో చేరుతారండి? 30 సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న 300 తెస్తానులే. ఎక్కువైపోద్దులే అమ్మగారండి. 150 సరిపోతుందా? వద్దులే అమ్మగారండి, పని చేసుకుంటానండి. హలో, అవునండి నేనేనండి. ఏంటి మా అమ్మాయి గారి మొక్క వెలిగిపోతుంది? ప్రతి సంవత్సరం మాకే వస్తాయనండి సేల్స్ అన్ని. అవునండి. బాగానే వెలిగిపోతుంది మా అమ్మాయి గారి ముఖం. అవునా, ఇలాగైంది. అమ్మో, మా అమ్మాయి గారి ముఖం ఇప్పుడు తగిలిపోయింది. ఇప్పుడు ఏంటి చీకటి అయిపోయింది? ఏంటి అమ్మాయి గారండి అలాగున్నారా? ఏంటి రామలక్ష్మి? చెప్పండి అమ్మగారండి. చెప్తే అరుస్తావా తీరిస్తావా? ఏదో చెప్తానులే అమ్మగారండి, చెప్పండి. ఏసయ్యా, నాకు సాయం చేయవా? చెప్పండి అమ్మగారండి. రామలక్ష్మి, మన బిజినెస్ లో ఎప్పుడు మనకే వస్తాయి కదా. అవును అమ్మగారండి. ఈ సంవత్సరం అన్ని సేల్స్ అయిపోయినాయంట రామలక్ష్మి. లాస్ అయిపోయినాయి అమ్మగారండి. అవును రామలక్ష్మి. అమ్మగారండి నేను ఒకటి చెప్తాను అమ్మగారండి. చెప్పు రామలక్ష్మి. అదేనండి, మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదండి. అవును రామలక్ష్మి. సింగర్లు, ఎమ్మెల్యేలు, అదే మీ ఫ్రెండ్, మీ చెల్లి గారు ఉన్నారు కదండి. అవును రామలక్ష్మి. వాళ్ళందరినీ సాయపడకూడదు అమ్మగారండి. మంచి సహాయం ఇచ్చినావు రామలక్ష్మి. నేను వాళ్ళందరికి ఫోన్ చేసి చెప్తాను. నీ వెళ్ళి క్లీన్ చేసి వంట వేసి పెట్టి, సరేనా? అట్టగానే అమ్మగారండి. ఏంటో పని అంతా నేనే చేయాలి. చేద్దాం మరి. వచ్చేస్తున్నాను. అమ్మో, మా ఇంటికి యేసుబాబు వచ్చాడు. యేసుబాబు అమ్మగారండి, అమ్మగారండి. రామలక్ష్మి, మన ఇంటికి యేసుబాబు వచ్చాడండి. యేసుబాబు. యేసయ్య వచ్చిండా? అవునమ్మగారండి. సరే, నేను వెళ్ళి తీసుకొస్తానే. అట్టగానే అమ్మగారండి. యేసయ్యా, రండి యేసయ్యా, మీరు వచ్చినాక చాలా థ్యాంక్స్ యేసయ్యా. రండి యేసయ్యా, మొదటి స్థానంలో కూర్చోండి యేసయ్యా. అమ్మో 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 ఓలమ్మో, మా ఇంటికి యేసుబాబు వచ్చాడు. యేసుబాబు ఎంత దీనంగా చూస్తున్నాడో. యేసుబాబు రామలక్ష్మి, అమ్మగారండి వెళ్ళి డోర్ కొడుతున్నా చూడు. అట్టగానే అమ్మగారండి. వెళ్తున్నాను. వచ్చేస్తున్నానండి. మీరా అండి? ఇక్కడే ఉన్నాను. అమ్మగారండి. రామలక్ష్మి, అదేనండి, ఆ సినిమాలో తీతా ఉంటారు చూడండి, ఆవిడ వచ్చిందండి. ఓ హీరోయిన్ జ్యోతి వచ్చిందా? హీరోయిన్ గారు వచ్చారండి. వెళ్ళి తీసుకొస్తాను. అట్టగానే అమ్మగారండి. హాయ్ జ్యోతి. హాయ్ సుజాత, ఎలా ఉన్నావు? బాగున్నా జ్యోతి, నువ్వు బాగున్నావా? సూపర్ ఉన్నా రా జ్యోతి, వచ్చినంత చాలా థ్యాంక్స్ జ్యోతి. థ్యాంక్ యూ. రండి జ్యోతి, ఇదిగో 2వ స్థానాలు కూర్చోండి జ్యోతి. అదేంటి సుజాత, నేను ఎన్నో షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని వస్తే నాకు 2వ స్థానం ఇస్తానంటావేంటి? ఫస్ట్ స్థానం ఇస్తే ఇవ్వు, లేదంటే వెళ్ళిపోతా. ఇదిగో ఇక్కడే ఉండి జ్యోతి. అమ్మో, ఈవిడ ఇలాగా మాట్లాడుతుంది ఏంటి? నా బిడ్డ పెళ్ళికి ఎవరు సాయం చేస్తారు? యేసయ్య అని అడుగుదాం. యేసయ్యా, 2వ స్థానంలో కూర్చోండి యేసయ్యా. దా జ్యోతి, మొదటి స్థానంలో. థ్యాంక్ యూ సుజాత. రామలక్ష్మి, అమ్మగారండి.
హీరోయిన్ జ్యోతికి ఏం కావాలో చూసుకో. అట్టగే నమ్మగారండి. ఇదిగోండి హీరోయిన్ గారు, కాఫీ తీసుకోండి. హీరోయిన్ గారు మీలాగా అందంగా ఉండాలంటే ఏం చేయాలండి? పుట్టుకతో రావాలి. అవునా, నేను పుట్టుకతోనే అందంగా ఉన్నానండి. అవునా? ఒకసారి మిమ్మల్ని ముట్టుకుంటానండి. ముట్టుకో. అమ్మో, నేను హీరోయిన్ ముట్టేసుకున్నాను. ఒకసారి ముట్టుకుంటానండి. ముట్టుకో. ఇదేంటి పైలో బూడిదలా ఉందా? సుజాత, సుజాత. జ్యోతి మీ పని మనిషి ఏంటి తిక్కగా మాట్లాడుతుండే? క్వాలిటీ ఫౌండేషన్ పట్టుకొని బూడిద అంటుందేంటి? బూడిద రాసుకుంటే నేను అందంగా ఉంటాను. రామలక్ష్మి, నువ్వు అది బూడిద కాదే, ఫౌండేషన్ అంటారు. అది పూసుకోకపోతే మకలు మనం చూడలేం, వెళ్ళి పంచుకో. అవునా, ఫౌండేషన్ రాసుకుంటే నేను తెల్లగా ఉంటాను. కూర్చో జ్యోతి. వచ్చేస్తున్నానండి. ఉండండి. మీరా అండి? ఉండండి. అమ్మగారండి. రామలక్ష్మి, మన ఫ్యామిలీ డాక్టర్ వచ్చిందండి. మన ఫ్యామిలీ ఏంది? నా ఫ్యామిలీ కలిసిపోవాలనుకుంటున్నావా ఏంది? అమ్మగారండి. హాయ్ డాక్టర్ రాణి, ఎలా ఉన్నారు? హాయ్ సుజాత, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్ డాక్టర్ గారు. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. ఓకే సుజాత. ఇదిగో డాక్టర్, 3వ స్థానాలు కూర్చోండి డాక్టర్ గారు. వాట్ ఆర్ యు టాకింగ్ సుజాత? నేను ఎంత పెద్ద డాక్టర్ నీకు తెలుసు కదా. రోజుకి 4 సర్జరీలు చేస్తాను. అలాంటిది నాకు 3వ స్థానం ఇస్తావా? నాకు 2వ స్థానం ఇస్తే ఇవ్వు, లేదంటే వెళ్ళిపోతాను. ఇక్కడనే డాక్టర్ గారు. అమ్మో, ఈవిడ ఇలాగా మాట్లాడిపోతుంది. నా బిడ్డ పెళ్ళికి ఎవరు సాయం చేస్తారు? మన యేసయ్యని అడుగుదాంలే. యేసయ్యా, రండి డాక్టర్ గారు, 2వ స్థానంలో కూర్చోండి. థ్యాంక్ యూ సుజాత. రామలక్ష్మి, అమ్మగారండి. డాక్టర్కి ఏం కావాలో చూసుకో. అట్టగేనా అమ్మగారండి. డాక్టర్ గారండి, కాఫీ తీసుకోండి. డాక్టర్ గారండి, మిమ్మల్ని ఒకటి అడుగుతానండి. ఏంటమ్మా? ఏమి లేదండి, పొద్దుమాలు పని చేస్తున్నానండి. పొద్దుకే ఇంత తింటున్నానండి. ఏమంటే ఆకలేదేంటండి? వాట్ సుజాత? డాక్టర్ గారు, ఏంటి మీ పని మనిషి పిచ్చిగా మాట్లాడుతుంది? ఏమి లేదండి, నా సలహా చెప్పానండి. ఏంటి నీవు డాక్టర్ చూడని ఒంట్లో ఉన్న రోగాలల్లా గుర్తుకొచ్చేసి నీకు వెళ్ళి పంచుకో. ఏంటో మా అమ్మాయి గారి రమ్మంటారు పొమ్మంటారు అన్ని మా అమ్మగారే. వచ్చేస్తున్నాను. మీరా అండి? ఉండండి. అమ్మగారండి. రామలక్ష్మి, 5 సంవత్సరాలకు ఒకసారి కనపడతా చూడండి, ఆవిడ వచ్చిందండి. ఎమ్మెల్యే గారా? అవునండి. అలా మాట్లాడుతున్నావు? ఆవిడగాని అంటే నన్ను జైల్లో పెట్టేశారు చూడు. నన్ను ఎందుకు వేస్తారు? మిమ్మల్ని వేస్తారు కానీ. చూడు. హాయ్ ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ సుజాత. రండి ఎమ్మెల్యే గారు. కుండ గుర్తే మాది, కుండ గుర్తుకు ఒకటే. ఇదిగో ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు, 4వ స్థానంలో కూర్చోండి. ఎమ్మెల్యే గారు. ఏం సుజాత, నేను ఎన్నో మీటింగ్లు ఇడిచి పెట్టుకుని వచ్చినా, నేను 4వ స్థానంలో కూర్చున్నామంటావు. నేనైతే 4వ స్థానంలో కూర్చోను కానీ 3వ స్థానంలో కూర్చుంటాను నేను. ఇక్కేనండి ఎమ్మెల్యే గారు. ఏంటి ఎమ్మెల్యే గారు ఇలా మాట్లాడేస్తున్నారు? ఇప్పుడు ఎలా ఎవరు సాయం చేస్తారు? మన యేసయ్యని అడుగుదాం. యేసయ్యా. ఎమ్మెల్యే గారు, ఇదిగో 3వ స్థానంలో కూర్చోండి. ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ సుజాత. రామలక్ష్మి, గుర్తుకే ఓటు మనం. అమ్మగారండి, వచ్చేస్తున్నానండి. ఎమ్మెల్యే గారికి ఏం కావాలో చూసుకో. అట్టగానండి. ఇదిగోండి ఎమ్మెల్యే గారు, కాఫీ తీసుకోండి. ఎమ్మెల్యే గారండి, మిమ్మల్ని ఒకటి అడగనండి. అడగమ్మా. పోయిన సంవత్సరం ఓటుకు 2 వేలు ఇచ్చారు కదండి. నాకేమో 1000 రూపాయలే వచ్చినాయండి. ఇంకో 1000 ఎవరిని అడగాలండి? సుజాత. ఎమ్మెల్యే గారు, మీ పని మంచి ఏందా పిచ్చిగా మాట్లాడుతుంది? ఏంటి నువ్వు? ఏం లేదు అమ్మగారండి, పోయిన సంవత్సరం 2 వేలు ఇచ్చారు కదా, 1000 వచ్చినాయి, ఇంకో 1000 ఎవరిని అడగాలి అని అడిగానండి. ఎక్కడ ఎవరి దగ్గర ఏం మాట్లాడ అస్సలు తెలియదు. దీనికి వెళ్ళి పని చూసుకో. ఏమో నా 1000 రూపాయలు అడిగింది, పక్కన 1000 రూపాయలు ఏమన్నా అడిగానండి. రామలక్ష్మి. అమ్మగారండి. ఎల్లోసారి డోర్ కొడుతుంది చూడు. అట్టేగానే అమ్మగారండి. వస్తున్నాను. ఆగండి. మీరా అండి? ఇక్కడే ఉండండి. అమ్మగారండి. రామలక్ష్మి, సినిమాల్లో పాటలు పాడుతూ చూడండి, ఆవిడ వచ్చిందండి.
సింగర్ ఏ మీనా వచ్చిందా? తింగర్ గారు వచ్చారండి. తింగర్ గారు. తింగర్ కాదే సింగర్ అనాలి. ఏదోట్లే అమ్మగారండి. హాయ్ మీనా. హాయ్ సుజాత. బాగున్నారా మీనా? బాగున్నాం, మీరు బాగున్నారా? చాలా ఫేమస్ అయిపోతున్నావు మీనా. ఎక్కడ చూసినా యూట్యూబ్ లో, వాట్సాప్ లో ఎక్కడ చూసినా నీదే. అవునా, థ్యాంక్ యూ. రండి మీనా, ఇదిగో 5వ స్థానంలో కూర్చోండి మీనా. వాట్ సుజాత, నేను ఎన్నో ప్రోగ్రామ్స్ వదులుకొని ఇక్కడికి వచ్చాను. నాకు 4వ స్థానం ఇస్తే ఉంటాను, లేదంటే వెళ్ళిపోతాను. ఇక్కడనే ఉన్నాడు మీనా. అమ్మో, ఈవిడ ఇలా మాట్లాడుతుంది ఎలా? ఎవరు సాయం చేస్తారు? మన యేసయ్యని అడుగుదాం. యేసయ్యా, రండి మీనా, 4వ స్థానంలో కూర్చోండి. థ్యాంక్ యూ. రామలక్ష్మి. అమ్మగారండి. సింగర్ మీనకి ఏ గాలో చూసుకో. అట్టగానమ్మగారండి. వస్తున్నానండి, వస్తున్నాను. ఇదిగోండి తింగర్ గారు, కాఫీ తీసుకోండి. సింగర్ కాదే, సింగర్ అనాలి. తింగర్ గారండి, తింగర్ గారండి, మీలా పాటలు పాడాలంటే ఏం చేయాలండి? సింగర్ కాదే, సింగర్ అను. అదేలే తింగర్ గారండి, మీలా పాటలు పాడాలంటే ఏం చేయాలండి? సాధన చేయాలి. అవునా అండి, నేను రోజు సాధన చేసేస్తానండి. పుట్టుకతోనే రావాలి. నేను పుట్టుకతోనే పాటలు పాడతానండి. నీకు పాడడం వచ్చా? అవునండి. పాడమంటారండి? పాడు ఒకటి. పాడేస్తున్నానండి. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోనే తెలుపు, పాయగాడు నలుపు. సుజాత, సుజాత. మీనా, నా చెవులలో బ్లడ్ వచ్చేసింది. రామలక్ష్మి ఏం చేస్తుంది ఇక్కడ? ఏంది నువ్వు? అదే అమ్మగారండి, పాట పాడారండి. ఇక్కడ కూడా నీ ప్రతాపం చూపించేసావా? వెళ్ళి పని చేసుకో. ఏంటో మా అమ్మాయి గారు ఏమి పాడినవారు, నేను ఏదో ఒక తింగర్ని అయిపోతా. తింగర్ని. హలో, ఆగండి ఆగండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను, తర్వాత కాల్ చేస్తాను. వచ్చేస్తున్నానండి. ఆగండి ఆగండి, వచ్చేస్తున్నాను. మీరా అండి? ఉండండి. అమ్మగారండి, అమ్మగారండి. రామలక్ష్మి. వాడిది ఈడికి, వీడిది ఆడికి రాసేది చూడండి. ఆవిడ వచ్చిందండి. ఓ రిలేషన్ శాంత వచ్చిందా? ఆవిడేనండి. నేను వెళ్ళి తీసుకొస్తానే. వెళ్ళండి. హాయ్ శాంత. ఆగండి. హలో, సాయంకాలం కల్లా వీంది వానికిచ్చి సాయంకాలం కల్లా డబ్బులు నా అకౌంట్లో పడేటట్టు చూడండి. హాయ్ శాంత. బాగున్నారా శాంత? బాగున్నాను సుజాత. బాగున్నావు శాంత? అవును సుజాత. రండి శాంత, ఇదిగో 6వ స్థానంలో కూర్చోండి శాంత. లేదు సుజాత, నేను ఎంతో బిజినెస్ మానుకొని వచ్చాను. నేను నాకు 4వ స్థానం ఇస్తే ఉంటాను, లేదంటే వెళ్ళిపోతాను సుజాత. ఇక్కడే ఉండండి శాంత. అమ్మో, ఈవిడ ఇలాగనే మాట్లాడుతుంది. ఎవరు సాయం చేస్తారా ఆ బిడ్డ పెళ్ళికి? యేసయ్యని అడుగుదాం. యేసయ్యా, రండి శాంత, 5వ స్థానంలో కూర్చుని. థ్యాంక్ యూ సుజాత. రామలక్ష్మి. అమ్మగారండి. శాంతకి ఏం కావాలో చూసుకో. అట్టగానే అమ్మగారండి, చూసుకుంటానండి. ఇదిగోండి అమ్మాయి గారండి, కాఫీ తీసుకోండి. అమ్మగారండి, అమ్మగారండి, మిమ్మల్ని ఒకటి అడుగుతానండి. అడగండి అమ్మా. వీడిది ఆడికి, వాడిది ఈడికి రాసేస్తారు కదండి. దాంట్లో చిన్న ముక్క ఇవ్వండి, పక్కన గుడి చేసుకుంటానండి. ఏంది ముక్క అంటే ఏంది? బిస్కెట్ అనుకుంటావా? నీకు చిన్న ముక్క ఇవ్వడానికి అదేంది స్థలము? మీకు అలవాటే కదండి, చిన్న ముక్క ఇవ్వండి, గుడి చేసుకుంటానండి. సుజాత, సుజాత. శాంత, ఏంది మీ పని మనిషి చూసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది? చిన్న ముక్క ఇమ్మన్నానండి, గుడి చేసుకుంటానన్నానండి. నువ్వు నీ పిచ్చి మాటలు, వెళ్ళి పని చూసుకో రామలక్ష్మి. ఏంటో మా అమ్మగారు ప్రతిదానికి ఏదో ఒకటి అంటారు. రామలక్ష్మి. అమ్మగారండి, వెళ్తున్నానండి. వచ్చేస్తున్నానండి. మీరా? ఉండండి. అమ్మగారండి, అమ్మగారండి. రామలక్ష్మి. కొంపాగూడు లేనట్టు ఎంతసేపు మన కొమ్మ మీద తింటాను చూడండి. మీ చెల్లి గారు వచ్చారండి. ఏంది రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. నా చెల్లి, మా ఆయన చెల్లి అనుకున్నావా ఏంది? నా ఎన్ని దానివి నా మొగుడు ఒక్కడు తప్ప. నా మీ మొగును కూడా ఇచ్చేపోయారు. హాయ్ చెల్లి. హాయ్ అక్క, బాగున్నావా? బాగున్నా చెల్లి, నువ్వు బాగున్నావా? బాగున్నానక్క. పెళ్లి పనులు ఎంతవరకు వచ్చినాయి? నువ్వు వచ్చినాగా చెల్లి, ఇప్పటి నుంచి అన్ని పనులు మన ఇద్దరం చేద్దాం, సరేనా? సరే అక్క. రా చెల్లి, గెస్టులు మన ఇంటికి వచ్చినారు, వాళ్ళని చూసుకో, సరేనా? నేనక్క, పని మంచి రామలక్ష్మి ఉంది కదా. రామలక్ష్మి ఉందిలే, గెస్టులు కదా, చూసుకో. సరే అక్క. అక్క, చెల్లి ప్లేస్ లేదక్క ఇక్కడ. ఇల్లంతా నీదే చెల్లి, ఎక్కడైనా కూర్చో. సరే అక్క, కొంచెం లేస్తారా? రామలక్ష్మి. అమ్మగారండి, వస్తున్నానండి.
వచ్చేస్తున్నాను. ఏంటి ఈ మధ్య బాగా లావస్తున్నావు? నేను లావచ్చానా? మా ఇంటి మీద పడి పడి నువ్వు తిని నువ్వు లావచ్చావా నేను లావచ్చానా? పని చేసి చేసి పక్కగా అయిపోతాను. అక్క ఆ చెల్లి చూడక్క రామలక్ష్మి ఏమంటుందా? అది అలాగనే మాట్లాడుతుంది, తింగది అవేం పట్టించుకున్నావు. చూసారా కన్నెదలిలో ఏం మాట్లాడుతున్నారా నా గురించి? నువ్వు కూర్చో చెల్లి. అమ్మయ్యా, పిలిచిన వాళ్ళందరూ వచ్చేసారు. పిలిచిన వెంటనే మీరు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నా మనవిని ప్రతి ఒక్కరు వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సంవత్సరం మా బిజినెస్లో చాలా నష్టము ఇబ్బందులు వచ్చినాయి. మా అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాం. ఆగండి యేసయ్యా, మా అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాం. మీ కష్ట సమయంలో నేను ఆదుకున్నాను. ఈ నా కష్ట సమయంలో అమ్మా ఆగండి యేసయ్యా, నా కష్ట సమయంలో మీరు ఆదుకుంటారని నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. అమ్మా నేను మాట్లాడుతున్నా కదా యేసయ్యా. జ్యోతి జ్యోతి చెప్పు సుజాత. మా అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాం కదా జ్యోతి, సాయం చేయండి జ్యోతి. నేను ఇప్పుడు చేయలేను సుజాత, సారీ సుజాత. చాలా నాకు ఈవెంట్స్ ఉన్నాయి, వెళ్తాను. సాయం చేయలేను, సారీ సుజాత. ఐఎమ్ వెరీ సారీ. జ్యోతి జ్యోతి డాక్టర్ గారు. సారీ సుజాత, రీసెంట్గా హాస్పిటల్ కట్టే అమౌంట్ అంతా దానికే ఖర్చు అయిపోయింది, ఏమనుకోకు. అమ్మాయి పెళ్ళికి పిలుగు, వచ్చేస్తాను. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఎమ్మెల్యే గారు. సారీ సుజాత, ఎమ్మెల్యేకు నాకు డబ్బులు అన్నీ ఖర్చు అయినాయి. నీ బిడ్డ పెళ్ళికి నేను సాయం చేయలేను. బిడ్డ పెళ్ళి పిలుపు వస్తాను. ఎమ్మెల్యే గారు. మీనా, సారీ సుజాత, నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇంకెప్పుడైనా సహాయం చేస్తాను. మీనా, మీనా, శాంత. సారీ సుజాత, నా బిజినెస్ ఈ సంవత్సరం చాలా లాస్ వచ్చింది. మళ్ళీ ఎప్పుడైనా చూస్తాను సుజాత. సారీ సుజాత. శాంత, శాంత చెల్లి. సారీ అక్క, నేనే నిన్ను అడిగామనుకున్నా. పిల్లలు తీసుకోవచ్చు చీరకి వెళ్ళినప్పుడు పిలువక్క. చెల్లి, చెల్లి. వచ్చిన వాళ్ళందరూ ఎవరు సాయం చేయకుండా వెళ్ళిపోయినారు. బాగాలేదు రామలక్ష్మి. చెప్పండి అమ్మాయి గారు. నీకు చెప్తే ఆరుస్తావా తీరుస్తావా? ఏదో ఒకటి చెప్తాను అమ్మాయి గారండి. వచ్చిన ఎవరు సాయం చేయలేదు అమ్మారండి. అవును రామలక్ష్మి, వచ్చిన వాళ్ళు ఎవరు సాయం చేయకుండా వెళ్ళిపోయారు రామలక్ష్మి. అవునా అమ్మారండి? అవునా? కూడా చేయలేదండి, ఇంకా తగ్గలేదు కదండి. నన్ను సగం చేసి వెళ్ళిపోయింది రామలక్ష్మి. అవునా అమ్మగారండి? అవును రామలక్ష్మి. చెప్పనా అమ్మగారండి? చెప్పు రామలక్ష్మి. అందరినీ పిలిచారా? అవును రామలక్ష్మి. అందరినీ సాయం అడిగారు. అవును రామలక్ష్మి. ఎవరు సాయం చేయలేదు. అవును దాన్ని మొదటిగా యేసుబాబుని పిలిచారు. కానీ యేసుబాబుని సాయం అడగలేదు. కానీ యేసుబాబుని సాయం అడగచ్చు కదా ఒకసారి. నేను ఈ ముఖం పెట్టుకొని ఏం అడిగావు రామలక్ష్మి? అట్లాగంటారేంటి అమ్మగారండి? యేసుబాబు క్షమించగలిగే దేవుడు, యేసుబాబు సహాయం చేసే దేవుడు, యేసుబాబు ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునే దేవుడు అని ఎన్నోసార్లు చెప్పారు కదా అమ్మగారండి. అవును రామలక్ష్మి. సరే రామలక్ష్మి, నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను, నువ్వు డోర్ పెట్టి ఎవరు రాకుండా చూసుకో, సరేనా? అట్లాగే అమ్మగారండి, ప్రార్థన చేసుకోండి. డోర్ పెట్టాను అమ్మగారండి. యేసయ్యా, వందనాలు యేసయ్యా. మొదటగా సాయం చేస్తారని మీరే నా దగ్గరకు వచ్చినారు యేసయ్యా. నేను మనుషుల వైపు చూసినాను యేసయ్యా. మొదట మీరే నా దగ్గరకు వచ్చినారు యేసయ్యా. నేను మనుషులను ఆశ్రయించినాను యేసయ్యా. నేను మనుషుల వైపే చూసినాను యేసయ్యా. రండి యేసయ్యా, నా బిడ్డ పెళ్లి జరిగించండి యేసయ్యా. రండి యేసయ్యా. అమ్మా, భయపడకుము. నీ బిడ్డ పెళ్లి నేను దగ్గరుండి జరిగిస్తాను. ఇంతవరకు మనుషుల మీద ఆధారపడుకొని బ్రతికావు. ఇక మీదట నేను నమ్ముకున్న ప్రభు మీద ఆధారపడి బ్రతుకు. నీ బిడ్డ పెళ్లి ఘనంగా జరుగుతుంది.
వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. ఆమేన్. ఏంటి మా అమ్మాయి గారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. మనసు ఎంత సంతోషంగా ఏమవుతుందో. చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు మా అమ్మాయి గారు. ఏంటంటే సంతోషంగా ఉన్నారు అమ్మగారు. రామలక్ష్మి దా కూర్చో. అవును అమ్మగారండి. రామలక్ష్మి మన ఫ్యామిలీ కదా, కూర్చో. కూర్చోబెట్టేసారు మా అమ్మగారు కూర్చోబెట్టేసారు. రామలక్ష్మి చెప్పండి అమ్మగారండి. యేసయ్య వచ్చింది తెలుసా? అవునా అమ్మగారండి? నాతో మాట్లాడేది రామలక్ష్మి. అమ్మో యేసు బాబు మీతో మాట్లాడాడండి. అవును రామలక్ష్మి. అవునా అండి? భయపడద్దు, నీ బిడ్డ పెళ్లి నేను ఘనంగా జరిగిస్తాను రామలక్ష్మి. అవునా అమ్మగారండి? హలో, మా అమ్మగారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. అవునండి, నేనేనండి. ఓ ఏంటండి? అవునా, నిజమా? సంతోషంగా ఉన్నట్టున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఓకేనండి. చాలా సంతోషపడిపోతున్నారు మా అమ్మగారు. రామలక్ష్మి చెప్పండి అమ్మగారండి. చెప్పండి అమ్మగారండి. ఈ సంవత్సరము మన బిజినెస్ లో అన్ని లాస్ వచ్చినాయి అనుకున్నాం కదా, అవి వచ్చేసినాయి అమ్మగారండి. అవన్నీ తిరిగి వచ్చేసినాయి రామలక్ష్మి. అవునా అమ్మగారండి? వచ్చేసినాయి అండి. అవును రామలక్ష్మి. అమ్మగారండి నేను కూడా యేసు బాబు దగ్గరికి వచ్చేతానండి. నువ్వా? నేనే అమ్మగారండి, వచ్చేతానండి. సరే రామలక్ష్మి, నాకు ఆదివారం సెలవు ఇప్పించండి అమ్మగారండి. సరే రామలక్ష్మి, నీకు ఆదివారం సెలవిస్తాను, సరేనా? అట్టగే అమ్మగారండి. రామలక్ష్మి, నేను ఎన్నో ఆదివారాలు పోగొట్టుకున్న రామలక్ష్మి. క్లబ్బులన్నీ, పార్టీలన్నీ, ఫ్రెండ్స్ అని మనుషుల వైపు తిరిగిన రామలక్ష్మి. ఇక మీదట అలా తిరగకుండా యేసు వైపే వెళ్ళి నడుద్దాం రామలక్ష్మి. దేవుని మందిరంకి వెళ్ళి దేవుని దగ్గరనే ఉందాం, సరేనా రామలక్ష్మి? అట్టగే అమ్మగారు, మన ఇద్దరు కలిసి ప్రతి ఆదివారం మందిరంకి వెళ్దాం, సరేనా? వెళ్ళిపోదామండి. మందిరానికి వెళ్ళిపోదామండి. హల్లెలూయా. కూర్చుందాం, సర్దుకొని కూర్చుందాం.